స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ మూవీ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది. ఇందులో టిల్లు కామెడీ డైలాగ్స్కు యూత్ ఫిదా అయిపోయారు. రిపీట్ మోడ్లో సినిమాను చూసేస్తున్నారు కుర్రాళ్ళు. ఈ సినిమా విజయం వెనుక ఎన్నో కారణాలు ఉన్నా అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో కీ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి. బబ్లీ గర్ల్, సాంప్రదాయంగా ఉండే అమ్మాయిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న అనుపమ ఈ సినిమాతో తనలోని మరో రూపం చూపించింది. గ్లామర్ గేట్లు ఎత్తేసి మరీ యాక్ట్ చేసింది. కారులో సిద్ధుతో కలిసి ఘాటు లిప్ లాక్ సీన్లలో నటించి అదరగొట్టింది. దీంతో ఆమె ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు షాక్ అయ్యారు. ఇన్నాళ్ళు ఇలా హోమ్లీగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఎందుకు బోల్డ్ క్యారెక్టర్ చేసిందని ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్స్. అయితే నటిగా అన్ని పాత్రలు చేయాలని ఆమె ఆన్సర్ ఇచ్చింది. లిల్లీ రోల్ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పింది. రొమాంటిక్ సీన్స్ ఎంతో ఈజీ అనుకుంటారని, కానీ న్యాచురల్గా చేయటం చాలా కష్టమని చెప్పింది. చూసేవారికి ఎలా ఉన్నా చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపింది. మరి ఈ బ్యూటీ తన నెక్స్ట్ సినిమాల్లో ఇదే బోల్డ్నెస్ను కంటిన్యూ చేస్తుందా లేదా అని ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అనుపమ చేతిలో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఆక్టోపస్ సినిమాలో ఈ అమ్మడు లీడ్ రోల్ పోషిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందుతున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాలో కూడా నటిస్తుంది. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత మాలీవుడ్లో మళ్లీ సందడి చేయనుంది. వీటితో పాటు మరికొన్ని సౌత్ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అనుపమ కోసం మేకర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం డోస్ పెంచినా కూడా ఆమె కెరీర్కు డేంజర్ అని చెప్పవచ్చు. గ్లామర్తోనే ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు అనే మాటలో అర్థం లేదు. ఇక కంటెంట్ ఉన్న క్యారెక్టర్లో కాస్త గ్లామర్ హీట్ పెంచినా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. అనుపమకు ఈ సమయం చాలా కీలకం. మరి అమ్మడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.